కర్ణాటకలో డీకే శివకుమార్ కు ఝలకిచ్చారు రామలింగారెడ్డి. ప్రమాణం చేసిన 2 రోజులకే మంత్రి పదవికి రాజీనామా చేశారు. పోర్ట్ఫోలియోపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా నిర్ణయం తీసుకుంటూ ప్రకటించారు. బెంగళూరు నగరాభివృద్ధి శాఖ ఇస్తామని చెప్పి ఇరిగేషన్ ఇచ్చారని ఆరోపిస్తున్నారాయన. ఈ ఉదయం ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. శాఖల కేటాయింపుపై నిన్న ఏర్పాటు చేసిన సమావేశం నుంచి వాకౌట్ చేశారు రామలింగారెడ్డి. రామలింగారెడ్డి బాటలోనే మరో 2 సీనియర్ నేతలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే నేను పదవులను ఆశించలేదు అంటున్నారు రామలింగారెడ్డి. సిద్ధరామయ్య డీకే కేబినెట్ లో పదవులు కోరలేదు అంటున్నారు ఆయన. బెంగళూరు నగరాభివృద్ధి శాఖ ఇస్తామని సీఎం డీకే శివకుమార్ హామీ ఇచ్చారు. నాకు ఇదే శాఖ కావాలని నేను డిమాండ్ చేయలేదు. ఆయన ఇచ్చిన మాట తప్పినందుకే రాజీనామా చేశా అని క్లారిటీ ఇస్తున్నారు ರಾಮಲಿಂಗಾರೆಡ್ಡಿ. ಶಿವಕುಮಾರ್ ಅವರನ್ನು ಕೂಡ ನಾನು ಮಂತ್ರಿ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಕೇಳಲಿಲ್ಲ, ಅಥವಾ ಸಿದ್ದರಾಮಯ್ಯನವರ ಹತ್ರ ಹೋಗಿ ನಾನು ಮಂತ್ರಿ ಮಂಡಳಿ ಸೇರಿಸಿ ಅಂತ ಹೇಳಲಿಲ್ಲ, ಅಥವಾ ಹೈಕಮಾಂಡ್ಗೆ ಹೋಗಿ ನನ್ನ ಮಂತ್ರಿ ಮಾಡಿ ಅಂತ ನಾನೇನು ಕೇಳಿರಲಿಲ್ಲ. ಮಾಡಿದ್ದಾರೆ, ಸಂತೋಷ. ಮತ್ತು ಅವತ್ತೇ ಶಿವಕುಮಾರ್ ಬೆಂಗಳೂರು ಪೋರ್ಟ್ಫೋಲಿಯೋ ನಿನಗೆ ಕೊಡ್ತೀನಪ್ಪ ಅಂತ ಹೇಳಿದರು. ಆಯಿತು ಅಂತ ಬಂದೆ. ನಾನು ಅದನ್ನು ಕೇಳಿರಲಿಲ್ಲ, ಅವ್ರಿಗೆ ಅದನ್ನು ಕೇಳಲಿಲ್ಲ, ಅವರೇ ವಾಲಂಟಿಯರಾಗಿ ಹೇಳಿದರು. ಆಮೇಲೆ ನೋಡಿದ್ರೆ ಈಗ ಜನಸಂಪನ್ಮೂಲ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಾನು 2 ಬಾರಿ ಕೂಡ ಅವರೇ ಕರೆದು ಕೊಡ್ತೀವಿ ಅಂತೇಳಿ ಆಮೇಲೆ ಬೇರೆಯವ್ರಿಗೆ ಆಯಿತು. ಅದಕ್ಕೆ ನನಗೆ ಬೇಸರ ಆಗಿ ಈಗ ಆತ್ಮಸಾಕ್ಷಿ ವಿರುದ್ಧವಾಗಿ ಕೆಲಸ ಮಾಡೋಕ್ಕಾಗ್ತಿಲ್ಲ ಅಂತೇಳಿ ಇವತ್ತು ನಾನು ರಾಜೀನಾಮೆ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ.